చిన్న బడికి టైం అవుతుంది లేరా. ఏ ఆగు మమ్మీ, ఒక్క 5 నిమిషాలు. ఇయ్యాల సుత ఎగ్గొట్టవైంది. లేలే, నీళ్ళు కాగినాయి, తానం చేద్దులే. అబ్బాగా చెద్దరు కప్పు మమ్మీ, ఇంకా టైం ఉంది గాని. నువ్వన్న లేవరాదయ్యా, బర్రెకి పాలు విండాలే, అదేమో నాకు ఇచ్చి కాలబడదాయే. ఏ ఆగలేవే, జరసేపు అయినాక విండుతతి. అయినా గింత పొద్దుగాల నిన్నెవళ్ళెమ్మన్నాడే అని గయ్యున లేస్తారు. ఇగో జరంతా అటు ఇటుగా ఇట్లనే నడుస్తుంటది పతింట్లా. అట్లున్నది మరి ఈగం. వరంగల్ను వణికిస్తుంది, ఆదిలాబాద్ను అదిరిస్తుంది, మెదక్ను మెసలనిస్తలేదు, కరీంనగర్ను గదలనిస్తలేదు, నల్గొండను నడవనిస్తలేదు, నిజామాబాద్ను నిలవనిస్తలేదు, ఖమ్మంను గూకొండనిస్తలేదు, మహబూబ్ నగర్ను ముసుగు తీయనిస్తలేదు, రంగారెడ్డిని బయటికి రానిస్తలేదు, పట్నాన్ని ఎటు పోనిస్తలేదు. వశపడకుండా చలి పెరిగే వరకు తెలంగాణ అంతా గజ్జు అంటుంది. ఇక ఇల్లు దాటనిస్తలేదు, మంచు ముసుగు తీయనిస్తలేదు. ఆకిలుడవాలంటే అదురుకుంటుర్రు, అలుకు చల్లాలంటే అసొంట పోతుర్రు. ఒక్క మాటలో చెప్పాలంటే పనులన్నిటికీ పగ్గాలేసి కట్టేసినట్టే ఉంది. చిన్నగా పెరగలే మరి సాలి. మబ్బుల లేవాలంటే సుక్కలేనాయే, మాపడీలు బయట తిరగాలంటే బూగులేనాయే. ఫ్యాన్ కట్క ఏసీ కట్క ఏసుడన్న ముచ్చటే లేదు. ఇక పొద్దుగాలు లేచి పనుల మీద బయటికి పోతోళ్ళు, వాకింగులు చేస్తోళ్ళు మస్తు తిప్పల పడుతుర్రు. ఊర్ల మీద దుప్పటి కప్పినట్టే పొగ మంచు గమ్ముతుండే వరకు ఎదురుంగి ఏ బండి వస్తుందో దగ్గరకు వచ్చేదాకా సుధ తెలుస్తలేదు. అగో లారీలు చూడు లైట్లు వేసుకునే వస్తున్నాయి. దీనామింత ఇగం పెరుగుతుండే వరకు షట్టర్ల కోసానికి దుగ్నాల మీద పడుతుర్రు. అటు అడవుల జిల్లాలనైతే అధ్వానం ఉన్నది పరిస్థితి. మబ్బుల్నే లేచి తొవ్వలు సాఫ్ చేసే సఫాయి వాళ్ళ తిప్పలైతే చెప్పవశం కాకుంటున్నాయి. ఇప్పుడు మాకు గ్లౌజ్ లేవు, కాళ్ళకు సాక్స్ లేవు, యూనిఫామ్ లేదు, జర్కిన్ లేదు, అసలు ఏం లేవు. రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నాం, చల్ల వణుకుంటూ వస్తున్నాం. పోయినసారి జీతాలతోనే ఇవి కొనుక్కొని వేసుకున్నాం. ప్రతి సంవత్సరము మేము జీతాలే తక్కువ, జీతాల నుంచి కొనుక్కోవాలంటే మాకు జీతం సరిపోతలేదు, ఇబ్బంది పడుతున్నాము. సర్కారోళ్ళు గ్లౌజులు జర్కిన్లు ఏమి ఇస్తలేరు, మాకు వచ్చే జీతమే తక్కువ, అండ్లకెళ్ళి కొనుక్కున్నాడు మాతోని కాదు, సర్కారేగా సౌలత్ చేయాలి అని కోరుతున్నారు. మన తానిట్లుంటే అటు దేశం మీది బాజుకు చూడుర్రి. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లో మంచు వానలు కురుస్తుంటే ప్రకృతి అందాలు చూస్తానికి సిద్ధం పోతున్నారు టూరిస్టులు. ఇంటోళ్ళంతా బర్ఫు గడ్డల మీద ఎంత ముద్దుగా ఆడుకుంటుర్రో. అటు కొండలు, గుట్టలు, చెట్లు, చేమలు, కార్లు, ఇండ్లు మొత్తానికి మొత్తం కప్పేసింది మంచు. అటు ఎడారి రాష్ట్రం రాజస్థాన్ లో సుతా మంచు కురుస్తుందంటే చూడుర్రిగా ఎట్లున్నదో. ఇప్పుడే ఇట్లుంటే ఇక సంక్రాంతికి ఇంకెట్లుంటుందో పో.